హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అదే అండి, ట్రేడ్ అనేది లేట్గా తీసుకున్నాను. మార్కెట్ వాలటాలిటీగా ఉంది కదా, సేమ్ రూల్స్ అండి. ఓకే, సన్సెక్స్ తీసుకున్నా. ఓకే, సేమ్ ప్లాన్, సేమ్ రూల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మరి మార్కెట్ మనకి ప్రాఫిట్ ఇస్తుందా లాస్ ఇస్తుందా అనేది మనం డిసైడ్ చేద్దాం. మీకు తెలుసుగా, నా మ్యాక్సిమం రిస్క్ ఎప్టెడ్ 1000 లాస్ అయితే బుక్ చేసేస్తాను, ప్రాఫిట్ 700 అయితే బుక్ చేసేస్తాను. దట్ ఈజ్ మై రిస్క్ అండ్ రివార్డ్. ఓకే, మార్కెట్ ఈరోజు చాలా బాగా వాలటైల్ ఉంది. చూస్తాను మరి 700 దాకా అవుతాను, లేకపోతే ఇంకా ముందే బుక్ చేస్తాను. ఎందుకంటే మీకు గుర్తుందా, నిన్న మనకి అరౌండ్ 1800 ఒకసారి లెడ్జర్ చూద్దాం, లెడ్జర్ రిపోర్ట్ చూద్దాం. లోడింగ్ ఈ వేళ ఆఫీస్ అండి, ఆఫీస్లో ఇవ్వండి అరౌండ్ 1800 కనిపిస్తుంది అందరికీ. 1800 ఓకే, నిన్న ఓకే 1800 మైనస్ వచ్చింది కదా, సో చూద్దాంలేండి. ఓకేనా, రైట్. సో ఈవేళ 500 600 అలా వచ్చినా కూడా చేసేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. నిన్న మనకి లాస్ట్ ట్రేడ్ కాబట్టి మనం దాన్ని డ్రాడౌన్ అనేది మనం తక్కువలో ఉంచుకోవడానికి ట్రై చేయాలండి ఎప్పుడున్నా. సో ఇది ఉంచితే మాత్రం ఈవేళ ఎండ్ ఆఫ్ 3కి 3000 దాకా మనకు వస్తుంది. 78% ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను. కొద్దిసేపు మార్కెట్ చూస్తారా, కొద్దిసేపు చూడండి మార్కెట్ ఎలా నడుస్తుంది, మన స్ట్రాటజీ ఎలా నడుస్తుంది ఒకసారి చూడండి. మన స్ట్రాటజీ ఎలా నడుస్తుందో చూడండి, కొద్దిసేపు అలా పెడతా. ఓకే అండి, ఐ విల్ గివ్ అప్డేట్ నెక్స్ట్. హలో గైస్, ఇప్పుడు ఒక షాకర్ చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ ఫర్ యూ గైస్, ఎస్పెషల్లీ ఫర్ యూ. ఓకే, సన్సెక్స్ అనేది వెళ్ళింది ఫ్రెండ్స్, అసలు మామూలుగా వెళ్ళలేదు. 81,300 నుంచి 81,200 100 81,000 దగ్గర టచ్ అయినట్టుంది. మరి చాలా దారుణంగా ఉంది కదా, సడన్గా ఫాల్ చూడండి. దడేల్ ఈవేళ చూసారా, 2 minutes కానీ పెట్టుకుంటే చూడండి, దడేల్ లాస్ట్ 10 minutes నుంచి మామూలుగా లేదు అసలు. ఇక్కడి నుంచి చూసారా, ఇక్కడి నుంచి 8,330 దడేల్ అని చెప్పి 8 ఇంకా పడిపోతుంది గైస్. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. అసలు షాకర్ యాక్చువల్గా. నేనైతే ఏం చేయలేము గైస్ ఆ టైంలో. నా లక్ ఏంటంటే నేనైతే 1000 ప్రాఫిట్, వెరీ లక్కీ. ఓకే, సరే, ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే లాగాం. అంటే నేనేం పిచ్చిగా రాలే, మన ప్లాన్ ప్రకారం సేమ్ రూల్స్, సేమ్ ప్లాన్, సేమ్ ఎగ్జిక్యూషన్ వచ్చిందన్నమాట. ఓకేనా, జస్ట్ నేను 241కి ఎగ్జిట్ అయినా, ఏదో నాకు తెలిసినట్టుగా ఎగ్జిట్ అయినా. బట్ నేను ఎందుకు ఎగ్జిట్ అయినా, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నేను ఎప్పుడు మొత్తం ప్రీమియం తినడానికి ట్రై చేయండి గైస్. ఇక 20కి వచ్చేసింది, ఇది 8కి వచ్చేసింది కదా. సో ఈ బై లెగ్స్ అనేవి ఉన్నాయి కదా, సో దీస్ ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ కదా. కాల్ అండ్ డెఫినెట్గా వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్ టు స్క్వేర్ ఆఫ్ అనమాట. పుట్ అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉందన్నమాట, పడుతుందేమో డౌట్ఫుల్తోనే నేను ఎగ్జిట్ చేసిన. అది ఆడకపోయింది తెలుసా. ఇప్పుడైతే 145 రన్ అవుతుంది కదా, అది ఆడకపోయింది 170 పోయింది. నేను కానీ ఇది ఉండుంటే భూమి బద్దలేసిపోతుంది. అంటే బైలాగ్ కూడా ఉంది, హెడ్జ్ ఉంది. నేను దీనే బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంట. ఓకేనా, దీనే బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంట. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇవాళైతే మనం ప్రాఫిట్తో క్లోజ్ చేసాం. మార్కెట్ ప్యూర్ వాల్టైల్ చాలామంది
ట్రాప్ అవుతారు గైస్, చాలామంది ట్రాప్ అవుతారు. మీరు యూట్యూబ్ చూసుకోండి, న్యూస్ చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్. మళ్ళీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కలుద్దాం.